హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన దేవరా సినిమా గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాం భయ. ఎందుకు ఇప్పుడు పర్టికులర్గా దేవరా సినిమా గురించి అంటే నిన్న డీజే టిల్లు 2 సినిమా సక్సెస్ మీట్లో మన ఎన్టీఆర్ అన్న మాట్లాడిన ఆ తీరుకి నిజంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రమే కాదు చాలామంది ఫిదా అయిపోయారు భయ. ఆ రేంజ్లో అయితే ఎన్టీఆర్ అన్న మాట్లాడాడు. ఎప్పుడో చాలా రోజుల క్రితం అసలు ఆయన్ని మాట్లాడడం కానీ ఆయన సినిమాలో చూడడం కానీ మనం అయితే జరిగింది. నాకు తెలిసి 2 ఏళ్ళ దాకా అయిపోతుంది. అయితే ఇప్పుడు మనం దేవరా సక్సెస్ మీట్ పెట్టుకోవాల్సిన సమయంలో యాక్చువల్గా అయితే డీజే టిల్లు సక్సెస్ మీట్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది భయ. ఇంకా ఆయన కాలర్ ఎగరేసుకొని అని ఒక డైలాగ్ చెప్పారు. అదైతే సూపరు. అంటే మీరు కొంచెం ఓవర్ అనుకోకపోతే నేను ఇది మళ్ళీ చెప్తున్నాను అని చెప్పేసి నేను కాలర్ ఎగరేసుకొని మళ్ళీ ఈ సినిమాని మీరు ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని దేవరా సినిమాని చూస్తానని చెప్పేసి కూడా చెప్పారు భయ. నిజంగా ఆ మాటకి నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి భయ. ఆ రేంజ్లో అయితే నా మైండ్ అప్సెట్ అయిపోయింది. అంతే ఒక ఫీల్లోకి వెళ్ళిపోయాను నేను. ఈ రేంజ్లో ఎన్టీఆర్ అన్న చెప్తున్నాడంటే ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుంది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి డీజే మన సిద్ధు జొన్నలగడ్డ పాటలన్నీ మాకు వినిపించారు అని చెప్పేసి కూడా ఒక ఇంట్ అయితే ఇస్తారు భయ్య. నిజానికి ఇదే విషయం విశ్వక్సేన్ అన్న కూడా తొందరలోనే దేవర మాస్ జాతర పాటలు ఉన్నాయి అని చెప్పేసి కూడా మనకి పోస్ట్ చేయడం అయితే జరిగింది భయ్య. నిజంగా ఎన్టీఆర్ అన్న బర్త్డేకి మళ్ళీ టీజర్ టైప్లో ఏదన్నా వదులుతారా లేకపోతే పాటలు వదులుతారో తెలియదు కానీ ఇవి అంటే ఒక రేంజ్లో అయితే వీళ్ళు ఎలివేషన్ ఇచ్చారో మరి సినిమా ఏ రేంజ్లో ఉంటుందో నాకైతే మర్చిపోతుంది భయ్య వీళ్ళు ఇచ్చిన ఎలివేషన్కి. ఇంకా చెప్పాలంటే ఇంకా ఒకటి త్రివిక్రమ్ గారు కూడా ఖచ్చితంగా 1000 కోట్లు మార్క్ దాటే అది కూడా దేవరా నామ సంవత్సరం అని చెప్పేసి కూడా ఒక డైలాగ్ అయితే చెప్తాడు భయ్య. దాంతో ఫిక్స్ అయిపోయాం అసలు సినిమా ఇంక ఎక్కడ కూడా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కాలర్ దించే పనే లేదని చెప్పేసి. అలాగే ఎన్టీఆర్ అన్న దేవరా సినిమాలోనే ఒక డైలాగ్ అని చెప్పేసి మళ్ళీ డైలాగ్ కాదని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తాడు భయ్య. అది కూడా సూపర్ అనిపించింది నాకు. అంటే భయమే బేస్ చేసుకొని చేస్తున్న సినిమా ఇది. కానీ భయపడేవాడు ఒకవేళ తిరగబడితే ఎలా ఉంటుంది. అంటే భయం ఉన్నవాడే సక్సెస్ అవుతాడు. భయపడుతూ ఎదిగితేనే సక్సెస్ ఉంటుంది అని చెప్పడమే ఆ డైలాగులోని అర్థం భయ్య. ఆ డైలాగ్ పూర్తిగా నేను చెప్పలేకపోతున్నాను. నాకు తెలిసినంత వరకు అదే అనుకుంటున్నాను. అయితే మరి చూడాలి. ఒక్కటే డిసప్పాయింట్ ఎన్టీఆర్ అన్న సినిమా తొందరగా దేవరా సినిమా ఏప్రిల్ 5 రాలేదు, అక్టోబర్ 10కి పోయిందని ఒక్క డిసప్పాయింట్ తప్పించి మిగతా ఎటువంటి డిసప్పాయింట్ లేదు భయ్య. మరి అన్న మాట్లాడిన మాటలకి మీరైతే ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి